Hi, my dear movie lovers. Welcome back to our new video once again. This is Nagi. You are watching It's Nagi ఛానల్. అందరూ ఎట్లున్నారు? మీరైతే జబర్దస్త్ ఉన్నారని అనుకుంటున్నా. అయితే రిలీజియస్ మూవీస్కి అప్డేట్స్ ఎట్లనో ఉంటానే ఉంటాయి. కానీ రీ రిలీజ్ మూవీస్కి అన్ని అప్డేట్స్ ఉండవు. కాబట్టి అప్కమింగ్ రీ రిలీజెస్ ఏంటి విత్ డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చిందనమాట. చాలా మూవీస్ ఉన్నాయి బై 25 మాత్రం విత్ బ్లాస్ట్ అంతే. అయితే నేను చెప్పే మూవీస్‌లలో కొన్ని మూవీస్‌కి డేట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ కొన్ని మూవీస్‌కి ఇంకా డేట్స్ అనౌన్స్‌మెంట్ రాలే. కానీ మూవీ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. అలాంటి మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ముందుగా వచ్చేసి డేట్స్ వచ్చిన మూవీస్. అయితే ఫస్ట్ మూవీ వచ్చేసి 'హిట్లర్' అనమాట. సో, అందరికీ తెలిసిందే 'హిట్లర్' వచ్చేసి చిరంజీవి గారి మూవీ 1997లో తీసిండు భయ్యా. అంటే 26 ఇయర్స్. మా జీవితం నేను అప్పటికి పుట్టను కూడా పుట్టలే. సో, ఈ మూవీ వచ్చేసి టోటల్లీ ఎమోషనల్ బేస్డ్. అంటే ఒక హిట్లర్‌కి అంటే మన చిరంజీవికి 5గురు చెల్లెళ్ళుంటారనమాట. ఇద్దరు ప్రొటెక్టివ్ బ్రదర్స్ ఉంటారు. ఇక అది కథ. ఏం జరుగుతది ఏందనేది. అప్పట్లో ఇది చాలా మంచి హిట్టు. కమర్షియల్‌గా గూడా చాలా మంచి సక్సెస్ వచ్చింది. అప్పుడు మల్టిపుల్ థియేటర్స్‌లో ఈ మూవీ 100 డేస్ కంప్లీట్ జేసుకుంది. అంటే మాటలు గాదు. సో, అయితే ఈ సినిమాలో చానా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ గొంతుతో పాడితే మీరు ఇనలేరు గానీ, ప్లే చేస్తా క్లిప్ ఇనండి. కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి. చాల్లే భయ్యా ఇన్నది. నేను ఇనిపిద్దామనుకున్న యూట్యూబోడు ఊరుకోడు. కాపీరైట్ ఎమ్మటేస్తాడు వితిన్ సెకండ్స్‌లో. అయితే ఈ సినిమా వచ్చేసి రీ రిలీజ్ ఎప్పుడు జరుగుతదంటే జనవరి 1 జరుగుతది. న్యూ ఇయర్ ధమాకా అని చెప్పుకోవచ్చు. బట్ నేను ఈ మూవీకెళ్తానా అంటే అప్పటి వరకు కొద్దిగా డౌటే. ఎందుకంటే ఆ ఎమోషనల్ డ్రామా ఈ ఏజ్‌లో ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎవడు చూస్తాడు భయ్యా అని అనుకుంటాం. కానీ చాలామంది చూస్తారు. సో, నేనైతే చూస్తా అప్పటికి. మొత్తం వైబుండే 'నడక కలిసిన నవరాత్రి' సాంగ్. కానీ ఏం చేద్దాం తప్పదు. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, అయితే సెకండ్ మూవీ వచ్చేసి 'ఓయ్' అన్నమాట. ఇది ఆల్రెడీ రీ రిలీజ్ అయింది. మళ్ళీ ఎందుకు రీ రిలీజ్ చేస్తుర్రో తెలవదు. కానీ అప్పుడు థియేటర్‌లో మిస్ అయినోళ్ళు ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు. ఈ మూవీ చూడొచ్చా అంటే 100% చూడొచ్చు భయ్యా. 'హిట్లర్‌తో' పోలిస్తే ఇప్పుడు మంచిగా టచ్ అయ్యే మూవీ అన్నమాట 'ఓయ్'. మంచి లవ్ స్టోరీ. ఇంకా సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. కానీ ఇది ఆల్రెడీ రీ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన రీ రిలీజ్‌తో అంత కాంపిటీషన్ అయితే ఇయ్యలేదు. బట్ ఓకే. ఆడతది. జరంత ఏమనుకోకండి. ఏం డిస్టర్బెన్స్ ఉండదని పొద్దున స్టార్ట్ చేస్తే పొద్దున కూడా డిస్టర్బెన్సే ఉంది. సో, కొద్దిగా లైట్ తీసుకోండి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి 2009లో రిలీజ్ అయిందనమాట. మంచి మంచి సాంగ్స్‌తో మంచి ఆల్బమ్‌నైతే ఉంది. ఇది 100 డేస్ అయితే ఆడలేదు. ఆడింది. ఒక 1 మంత్ దాకా ఆడింది థియేటర్స్‌లో. బట్ మస్ట్ వాచబుల్ మూవీ అనమాట. సో, నెక్స్ట్ మూవీ వచ్చేసి 'సై' అన్నమాట. ఎవరిదంటే మన రాజమౌళి ఫిల్మోగ్రఫీ. తెలిసిందే గదా! రాజమౌళి డైరెక్షన్ అంటే ఎట్లుంటదో. ఈ మూవీ వచ్చేసి 2004లో రిలీజ్ అయింది భయ్యా. ఇదొక మంచి హిట్‌గా నిలిచింది అప్పట్లో. ఈ మూవీలో ఉండే కాలేజు, స్టూడెంట్సు, గొడవలు, హవా ఎట్లుంటదో చాలా బావుంటది భయ్యా. చాలా మంచిగా చూపిచ్చిండు రాజమౌళి. కాబట్టి ఇది ఇప్పుడు ఒక రిఫ్రెష్‌మెంట్ అయ్యే మూవీ అన్నమాట. ఈ మూవీ వచ్చేసి 1 జనవరిలోనే రిలీజ్ అయితుంది. ఇప్పటికి 3 సినిమాలు చెప్పుకున్నాం. 'హిట్లరు', 'ఓయ్', 'సై'. ఈ 3 మూవీలు అదే టైంకి రిలీజ్ అయితుంది. జనవరి 1. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే 'సై' మూవీ టికెట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కూకట్పల్లి, భ్రమరాంబలో. సో, ఎవరన్నా ఇంకా బుక్ జేసుకోకపోతే బుక్ జేసుకోండి. దీంట్లో ఆల్బమ్ గూడా చాలా బావుంటది బ్రో. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. సో, నేను గిట్లయితే చాలా సినిమాలకు పోయినా. ఇది 2004లో రిలీజ్ అయింది. అంటే నేనప్పటికి పుట్టినా. బట్ మరి చిన్న పిల్లోడిని సినిమాకి తీసుకుపోయారో లేదో మనకైతే తెలవదు. మన తదుపరి 4 రీ రిలీజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 'రఘువరన్ బీటెక్ బాయ్' ఇప్పటికి చాలా సార్లు రీ రిలీజ్ అయింది. అయినా రీ రిలీజ్ అవుతానే ఉంటది. అలాంటి మూవీ ఇది. ఒకప్పుడు ఇంజినీర్‌కి ఫైర్ పుట్టించిన మూవీ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి నేను మీకు స్పెషల్‌గా ఏం చెప్పనవసరం లేదనుకుంటా. ఈ మూవీ వచ్చి 2014లో రిలీజ్ అయింది. అప్పటికే మనం పెద్దోళ్ళం అయిపోయినాము. అప్పటికే సినిమాలల్ల పేపర్‌లో చింపుడు స్టార్ట్ చేసుంటాం గూడా. అయితే దీంట్లో మంచి ఆల్బమ్ ఉంటది భయ్యా. మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. అట్లనే బాయ్స్‌కి ఒక యాంథమ్ లాంటి సాంగ్ గూడా ఉంటది. 'లక్కన్న మాట నిల్లో నిల్లో' అని. దాంట్లో ఫుల్ కోరస్ వచ్చేస్తది థియేటర్స్‌ల అంతా బావుంటది. అయితే ఈ మూవీ రీ రిలీజ్ ఎప్పుడైతుందంటే జనవరి 4న అయితుంది భయ్యా. న్యూ ఇయర్‌కి దీనికి మధ్యలో 3 డేస్ గ్యాప్ ఉంది. బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకటేసారి 3 సినిమాలు రిలీజ్ అయితున్నాయి. దానికి కాంపిటీటర్ ఇది 100%. కానీ ప్రశాంతంగా 4థ్ రిలీజ్ చేసుకుంటే ఆ లోపల ఆ సినిమా గూడా కవర్ జేయొచ్చు గదా! ఎట్ ఏ టైమ్ ఇన్ని సినిమాలంటే మా ఇంట్లో చెల్ దొబ్బెయ్ అంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల కొన్ని కొన్నిట్లల్ల.
సో, నెక్స్ట్ మూవీ వచ్చేసి సినిమా లవర్స్‌కి చాలా ఇష్టమైన మూవీ భయ్యా. అసలా సినిమా తీసిందే సినిమా గురించి. అంత బావుంటది. సినిమాలో కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉంటారు? వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అలాగే హైదరాబాద్‌లో మూవీస్ అడ్డా అయిన ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్‌లో ఎలాంటి సినిమాలు 100 డేస్ అంటే ఎలా ఉండేది? 200 డేస్ అంటే ఎలా ఉండేది? హిట్ అంటే ఎలా ఉండేది? దాని హవా ఎలా ఉండేది? దానిది ఇంకా కంటిన్యూ అవుతుంది భయ్యా. ఏంటి లెగసీ. ఇప్పటికి గూడా 'ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్‌లో' 50 డేస్ అంటే ధూమ్ ధామ్ ఉంటుండే. అంతా బావుంటది. 'దేవరా'కి ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు 'పుష్పకి' జరుగుతదో లేదో టెన్షన్‌గుంది. సో, ఇదంతా పక్కన పెట్టుకుంటే ఆ మూవీ పేరు ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నా అంటే అట్లాంటి మూవీ గాబట్టి. మూవీ నేమ్ వచ్చేసి 'నేనింతే' రవితేజ గారు నటించిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అన్నమాట. ఇదొచ్చేసి 2008 ఇయర్‌లో రిలీజ్ అయింది భయ్యా. అప్పట్లో ఇదొక మంచి సెన్సేషనే. మరి హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో నాకు దెలవదు. అప్పట్లో అలాంటి మంచి మూవీస్‌ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉండకపోతుండేగా మనోళ్ళకి. అయితే ఈ మూవీ గిట్లొచ్చేసి 26థ్ జాన్వరి 2025లో రిలీజ్ అయితుంది. చాలా గ్యాప్ ఉంది. నియర్లీ 1 మంత్. అంత వెయిటింగ్ అంటే సరే పర్లేదులే అప్పటికి ఎగ్జామ్స్ అయిపోతాయి మనకు గూడా ఎంజాయ్ జేయొచ్చు. బ్రో పక్కా ఎళ్ళండి బ్రో. మంచి మూవీ. మూవీకైతే మూవీ లవర్స్‌కి కేసీపీడే ఉంటది థియేటర్‌ల. సో, ఇప్పటికైతే మనం 5 మూవీస్ గురించి మాట్లాడుకున్నాము. మొదటిదొచ్చేసి 'హిట్లర్' జనవరి 1, 'ఓయ్' వచ్చేసి జనవరి 1, 'సై' వచ్చేసి గూడా జనవరి 1, 'రఘువరన్ బీటెక్' వచ్చేసి 4థ్ జనవరి, 'నేనింతే' వచ్చేసి 26థ్ జనవరి. మొత్తం అప్‌కమింగ్ నెక్స్ట్ ఇయర్‌లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే నెక్స్ట్ రీ రిలీజ్ గురించి మాట్లాడుకునేటట్టయితే ఇప్పటికే 'మహేష్ బాబు' ఫ్యాన్స్ చాలా కష్టాల్లో ఉన్నారు భయ్యా. వాళ్ళకొక్క అప్డేట్ రాక. రాజమౌళి సార్‌ని అప్డేట్ అడిగితేనేమో ఆయన చేసే పనిది. దై దై తప్పుకునే గోలెడెక్కవా. జక్కన్న గట్ల గాదు గానీ నేను 'గున్న మామిడి తోటకి' రాను గానీ జరంత 'మహేష్ అన్న' ఫిల్మ్ తీయన్న. ఇన్ని సంవత్సరాలంటే ఆగలేమన్నా. నువ్వు అప్డేట్ ఇయ్యి డైరెక్ట్ మూవీకే వస్తామిగ. ఒకవైపు మూవీ అప్డేట్స్ ఇట్లుంటే, రీ రిలీజ్ అప్డేట్స్ గూడా ఇంతనే ఉన్నాయి. రీ రిలీజ్‌కొచ్చేసి ఈసారి బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్న మూవీ 'అతిథి' అన్నమాట. 2007లో రిలీజ్ అయిన మూవీ అంత మంచి సక్సెస్ అయిందా? ఏమో నాకైతే అంత ఐడియా లేదు. బట్ పర్లేదు. ఈ మూవీ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. బట్ సంక్రాంతికి రావచ్చని చాలామంది అంటున్నారు. నార్మల్‌గా 'బాబు' సినిమాస్ అంటేనే సంక్రాంతి. ఇది తెలిసిందే అందరికీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 'గుంటూరు కారం' భయ్యా. 'గుంటూరు కారం' మ్యూజిక్ ఆల్బమ్ అనేది చాలా బావుంటది. చాలా మంచి సాంగ్స్ ఉంటాయి దాంట్లో. ఏది ఎగ్జాంపుల్ వచ్చేసి 'కుర్చీని మడతబెట్టి', 'మావ ఎంతైనా' మంచి మంచి సాంగ్స్ ఉంటాయి భయ్యా. ఎంజాయ్ జేయొచ్చు. కానీ స్టోరీ పరంగా కొద్దిగా వీక్ అయిపోయింది గానీ ఫిల్మ్. స్టోరీ పడుంటే ఇట్ విల్ బి ద డే వన్ 100 క్రోర్స్ ఫిల్మ్. ఇప్పటికే 94 క్రోర్స్ వచ్చినాయి. ఇదంతా పక్కన పెడితే మొన్న 'మహేష్ అన్న' వాయిస్ ఇనడాని కోసం 'ముఫాసా'కైతే ఎళ్ళిన భయ్యా. చాలా బావుంది సినిమా. సో, దాని గురించే మాట్లాడతలేను. బట్ అక్కడ లాస్ట్‌కి 'అతిథి' ట్రైలర్ ఏషిండు రీ రిలీజ్ ట్రైలర్. అది వీలైతే నేను లాస్ట్‌కి యాడ్ చేస్తా క్లిప్పు. అదొకసారి చూడండి. సరేనా? సో, ఇదే భయ్యా మొత్తానికి అప్‌కమింగ్ వస్తున్న రీ రిలీజ్ మూవీ అప్డేట్స్. నాకు తెలిసిన మటికి ఇన్నే ఉన్నాయి. మీకేమైనా తెలిసినవి ఉంటే చెప్పండి. దాని ముందు వీడియో చేయడానికి ట్రై చేస్తా దాని గురించి. మరిన్ని అప్డేట్స్ ఇట్లాంటివి కావాలంటే ప్లీజ్ భయ్యా దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి ఛానల్లల్ల. కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. అంటే 12,000 అనేది పెద్దదే. పెద్ద మొత్తంలోనే వచ్చిర్రు సబ్స్క్రైబర్స్. బట్ ఎక్స్‌పెక్టెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రాట్లేదు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జరంతా మనకి మోటివేషన్ ఇచ్చిల్లనుకోండి, మనం ఇంకా ఇంకా వీడియోస్ చేద్దాం ఇట్లనే. గాయ్స్ చెప్పటం మర్చిపోయిన అందరికీ హ్యాపీ క్రిస్మస్. అట్లనే పక్కన చర్చ్ ఉంది మనకిట్లా పోయి కేక్ తెచ్చుకుందాం. ఏమంటారు? అట్లనే మనకి ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి బర్త్‌డే. సార్ నా తరపున మీకు హ్యాపీ బర్త్‌డే. సో, ఇంతే అన్న ఈరోజుటి వీడియో. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ జరంతా ఆన్‌లో పెట్టుకొని ముఖ్యంగా వీడియోకి లైక్ కొట్టండి. బాయ్.